శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం, సినీ నటి ప్రత్యూష కేసులో దాదాపు 24 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రత్యూష కేసు గురించి ఇన్ని సంవత్సరాలు పోరాడుతున్న ఆవిడ తల్లికి న్యాయం జరిగినట్లు మీరు భావిస్తున్నారా? తల్లికి న్యాయం జరిగిందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోను? ఎందుకు అనుకోవాలి? అసలు న్యాయం జరిగిందని ఎందుకు అనుకోవాలి? అసలు న్యాయం జరగటం లేట్ అయితే అది న్యాయం జరిగినట్టు కాదు అని చెప్పి మన చట్టమే చెప్తుంది. ఇన్ని సంవత్సరాలు పట్టకూడదు, ఎందుకు పట్టింది అని మనం చూసుకుంటే, అంటే అక్కడ నేరం జరగలేదనా, లేకపోతే నేరానికి రుజువు చేయటానికి తగిన సాక్ష్యాలు లేవనా, లేదు బాధితురాలి పక్షాన పోరాటం సరిగా జరగలేదనా అని చూసుకుంటే అన్నీ ఉన్నాయి. బాధితురాలి పక్షాన పోరాటం జరిగింది, నిందితులని పట్టుకోగలిగిన రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ జాప్యం జరగటానికి, న్యాయం జరిగింది అని మనం ఈరోజు అనుకుంటున్న న్యాయం జరగటానికి ఇంత ఆలస్యం కావటానికి కారణం ఏంటి అంటే, ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడికి డబ్బు ఉండటం, అతని తల్లిదండ్రులు అతన్ని కాపాడుకోవాలని చూడటం, దానికి కొంతమంది అధికారులు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళు సహాయం చేయటం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా 24 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఒక 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అంటే న్యాయం జరిగింది అని అనుకుంటున్నాం. ఇక్కడ ఒకటే, ఎంత జాప్యం జరిగినప్పటికీ ఒక నేరం జరిగింది అనేది కోర్టు ఒప్పుకుంది, చట్టం ఒప్పుకుంది. ఇప్పుడు మీరు నేను చెప్పడం కాదు, నేరం జరిగింది 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 అని మళ్ళాంటి వాళ్ళు మాట్లాడితే ఏంటి ఉపయోగం లేదు. మనం శిక్ష వెయ్యం కదా, మనం వెయ్యకూడదు కూడా. ఒక రకంగా ఎవరు ఏం చేయాలో అదే చెయ్యాలి. ఇప్పుడు కోర్టు చేసింది ఆ పని. అయితే ఇప్పటికైనా అక్కడ నేరం జరిగింది అని కోర్టు నమ్మింది అనేది, అంటే న్యాయానికి చావు లేదు అనేది, నేరాన్ని కప్పిపుచ్చటం అన్ని వేళలా కుదరదు అనేది అక్కడ మనకి నిరూపితమైంది. అది ఒక్కటే ఇక్కడ సంతోషించదగ్గ విషయం తప్పితే, ఈ నేరం ఎవరైతే చేశారో వాళ్ళు జీవితాలు కోల్పోలేదు. అలాగే ఈ నేరం చాలా త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిరూపితమయ్యి శిక్ష పడి, ఇది చూసి వేరే వాళ్ళు అమ్మో ఇలా నేరం చేస్తే మనకి ఇలాంటి శిక్షలు పడతాయి అని భయపడింది లేదు. ఇక్కడ ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. ఒక స్త్రీకి, ఒక మహిళకి, బాలిక లేకపోతే యుక్త వయసురాలా లేకపోతే స్త్రీనా ఏదన్నా కానివ్వండి, పుట్టిన దగ్గర నుంచి, మరీ మాట్లాడితే పుట్టక ముందు దగ్గర నుంచి చచ్చిపోయే వరకు, అంటే ఊంబు టు టూంబు వరకు కూడా స్త్రీ జన్మకి సరైన రక్షణ లేదు. ఇది అందరికీ కాకపోవచ్చు, రక్షణ లేదు అనేది మట్టుకు మన దేశంలో క్షణక్షణం నిరూపితం అవుతుంది. దీనికి కారణాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి కారణాలు. డబ్బు, అగ్రకుల దురహంకారం, లేకపోతే రాజకీయ అధికారం, కోర్టులు సరిగా ఈ జరుగుతున్న నేరాలకి తగ్గట్లుగా కోర్టులు లేకపోవటం, అలాగే మన శిక్షా స్మృతిలో కూడా ఈ రుజువులు సాక్ష్యాలు అనే దానిపైన జరుగుతున్న కాలయాపన కావచ్చు. ఇదంతా కూడా ఈ నేరాలు నిరూపణ కాకపోవటానికి, కొన్ని నేరాలు నిజంగా నేరం జరిగినా కానీ నేరం నిరూపణ కాకపోవటానికి, పదే పదే నేరాలు జరగడానికి మన వ్యవస్థీకృతమైన లోపాలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేశాడు అనుకోండి, చంపేసినప్పుడు ఆ మృతదేహం దొరకలేదు అనుకోండి, ఆ కేసు ముందుకు సాగదు. అతను చనిపోయాడు వాస్తవం, కానీ మనకి అక్కడ మృతదేహం దొరకాలి. పైగా అతన్ని చంపిన దానికి ఏ వస్తువులు వాడారో ఆ వస్తువులు దొరకాలి. వీటన్నిటిని చూసిన విట్నెస్లు కావాలి. టెలిగ్రాఫిక్ అంటే ఇప్పుడు టెక్నాలజికల్గా
లేకపోతే కంటితో చూసిన వాళ్ళ ఉండాలి. ఈ సంవత్సరాల తరబడి సాక్షులు, ఈలోపు సాక్షులు చనిపోతారు. 24 సంవత్సరాలంటే మాటలా? సాక్షులు చనిపోతారు, సాక్షులకు మతిమరుపు రావచ్చు. ఆ రోజు మొదటి రోజు ఇచ్చిన స్టేట్మెంట్కి కోర్టులో వచ్చి చెప్పేదానికి తేడా ఉండొచ్చు. ఎక్కడ ఏం జరిగినా సరే ఈ నేరం నిరూపణ కాదు. నేరం నిరూపణ కాకపోతే న్యాయం జరగదు బాధితులకి. అలాగే ఎవరైతే నేరం చేస్తాడో ఆ నేరం చేసిన వాడికి శిక్ష పడదు. ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు అవుతుంది ఒక్కొక్కసారి. అలాగే ఇంకొకసారి ఏంటంటే తాళం వేసి తిని గొళ్ళెం మరిసి తిని ఇలాగా అయిపోతుంటుంది. ఏంటి ప్రయోజనం ఏంటి అసలు? అసలు ఏంటి ప్రత్యూష కేసు ఇన్ని సంవత్సరాలు తేలకపోవటానికి, 24 సంవత్సరాలు ద లాంగ్ టైం జరగటానికి కారణం ఏంటి అనుకుంటే, కింద కోర్టులో వేశారు, పై కోర్టులో వేశారు, ఆఖరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. అతనికి హైకోర్టులో 2 సంవత్సరాలు శిక్ష పడింది. 2 సంవత్సరాలు శిక్ష పడితే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్ తీసుకొని సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చుకున్నాడు. బెయిల్ తీసుకొచ్చుకుంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇది విచారణ జరిగింది. విచారణ జరిగి సుప్రీంకోర్టులో ఏం చెప్పారు అంటే, కింద కోర్టులో ఇచ్చిన తీర్పుని మేము సమర్థిస్తున్నాము, అలాగే ఇప్పుడు అతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాము అన్నారు. 3 నెలల లోపల అతను లొంగిపోవాలి అన్నారు. అంత టైం దేనికండి? 3 నెలలు దేనికి? అంత అవసరం ఏంటి అంటే, అతను అప్పీల్కి వెళ్ళాడే అనుకుందాం. వెళితే ఏం జరుగుతుంది? మళ్ళీ ఇంకొంతకాలం కాలయాపన జరుగుతుందా? ఏం చెప్తాం? ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ జరిగింది, 4 పిల్లల్ని ఎన్కౌంటర్ చేశారు. అంటే కనీసం విచారణ కూడా చేయకోకుండా, అంటే ఎఫ్ఐఆర్, ఛార్జ్షీటు, ట్రయలు ఏమీ లేకోకుండా 4 ఎన్కౌంటర్ చేసేశారు. ఇప్పుడు వాళ్ళు 4 పేదవాళ్ళు కాబట్టి మీరు ఎన్కౌంటర్ చేయగలిగారు. ఇప్పుడు ఈ సిద్ధార్థ రెడ్డి అనే అతను డబ్బులున్న బడాబాబు కొడుకు కాబట్టి, చదువుకున్నోడు కాబట్టి ఇతని జోలికి వెళ్ళలేకపోయారు. అంటే నేను ఎన్కౌంటర్ చేయమనట్లే, కనీసం 5 సంవత్సరాల తీర్పు రావచ్చుగా. ఇవే సాక్ష్యాధారాలుగా. ఇప్పుడు కొత్త సాక్ష్యాలు ఏం పుట్టుకు రాలేదుగా. ఒక 5 సంవత్సరాల్లో శిక్ష ఎందుకు పడలేదు అతనికి? లేదు 2 సంవత్సరాలు శిక్ష ఎందుకు పడలేదు? ఈలోపు అతను చక్కగా బెయిల్ తీసుకున్నాడు. బెయిల్ తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లల్ని కన్నాడు. అతని జీవితం అతని తల్లిదండ్రులకు కానీ అతనికి కానీ, ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్న అమ్మాయికి అన్యాయం జరగాలని కానీ పిల్లలకి అన్యాయం జరగాలని నేను కోరుకోవట్లే. కానీ మెయిన్ కల్ప్రిట్స్ ఇక్కడ అతని తల్లిదండ్రులే కదా. ఇప్పుడు అతని తల్లిదండ్రులు లేరు అనుకోండి అతనికి, ఇప్పుడు దిశ కేసులో లాగా అనామకులు అనుకోండి, ఇన్ని రోజులు అతను పోరాడగలిగేవాడా? ఏంటి సిద్ధార్థ రెడ్డి చేసిన నేరం మాత్రం ఏంటి? ఒక సినిమాల్లో యాక్ట్ చేసే అమ్మాయిని చిన్నప్పటి నుంచి అతనికి ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల నుంచి క్లాస్మేట్ కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయిని కానీ ఇచ్చి పెళ్లి చేసి ఉంటే ఈ తతంగమే ఉండేది కాదుగా, ఇప్పుడు ఇంత జరిగేది కాదుగా. వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఏం చేశారు ఏంటో మొత్తానికి ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకోవడం, ఇదంతా కథనం. అసలు కథ తెలియదు. అసలు కథ ఏంటి అంటే, ఇంట్లో అతన్ని నిర్బంధించారు ఒక రకంగా. అతను ఫోన్ లాగేసుకున్నారు. ఈ అమ్మాయి ఏమో హోటల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయింది, అతనేమో ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్లో చేరాడు. అయినా వీళ్ళు ఫ్రెండ్స్ ద్వారా కలుసుకుంటానే ఉన్నారు, మాట్లాడుకుంటానే ఉన్నారు. ఇంట్లో వాళ్ళకి అది నచ్చలేదు, ఆ పరువు పోయిన విషయంగా చూశారు. ఒక అమ్మాయి సినిమాల్లో చేసుకునే అమ్మాయికి మన ఇంట్లో స్థానం ఏంటి అనుకున్నారు. ఇప్పుడైతే ఏమన్నా ఒప్పుకునేవాళ్ళేమో, 24 సంవత్సరాల క్రితం ఆ టైంలో వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలా ఎవరైనా ఆలోచిస్తున్న తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఆ రోజు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఉంటే గనక వీళ్ళు ఒక తప్పుని కప్పిపుచ్చుకోవటానికి, చేసిన ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవడం, అసలు నేరం చేయాలి అనుకోవడానికి, నేరం చెయ్యడానికి, ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి 24 సంవత్సరాల పాటు వాళ్ళకు కూడా ఎంత డబ్బు ఉన్నవ్వండి, ఎన్ని అధికారాలు ఉన్నవ్వండి, ఇది ఏదైనా కొంచెం గందరగోళం విషయమే కదా. ఈ ప్రత్యూష విషయం చర్చకు వచ్చిన ప్రతిసారి అతని తల్లిదండ్రులు ప్రస్తావిస్తానే ఉన్నాం కదా. ఇది పరువు పోయినట్టు కదా. ఇదేమైనా గొప్ప విషయమా? వీళ్ళకి ఏమైనా పద్మశ్రీలు వచ్చినాయా? లేదు అనుకుంటే పరమవీర చక్రాలు వచ్చేసినాయి, వీళ్ళకి రాలేదు కదా. ఎంత అవునన్నా కాదన్నా
వీళ్ళు డబ్బులున్నోళ్ళు కాబట్టి వీళ్ళు ఇంత నేరం చేయగలిగారు కానీ సమాజంలో పరువు ఉందా చెప్పండి. మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎదురుగా ఏం అనలేకపోవచ్చు ఎవరైనా, చాటును ఎవరు ఏం అనుకోలేదా? ఇది ఆలోచించమని కోరుతున్నా. ఈ కేసులో ప్రత్యూషకి న్యాయం జరిగిందా, వాళ్ళ అమ్మకి న్యాయం జరిగిందా అంటే వాళ్ళ అమ్మకు మటుకు న్యాయం జరగల. ఆమెకి కూతుర్ని తీసుకొచ్చిస్తారా? తీసుకొచ్చి ఇవ్వగలరా అసలు? ఆమెకి ఏం న్యాయం జరిగింది? జరగల. చనిపోయిన ప్రత్యూషకి న్యాయము లేదు, అన్యాయము లేదు, అయిపోయింది. ఇప్పుడు కాకపోతే ఈ రోజుకైనా తీర్పు ఈ విధంగా 5 సంవత్సరాల జైలు శిక్ష తీర్పు వెలువడినందుకు వల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మాకు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరైనా ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయాలి, ఒక ఆడపిల్ల ప్రాణం తీయాలి అని అనుకోవటం కావచ్చు. ఒకవేళ పొరపాటునే జరిగింది అనుకుందాం, పోనీది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఎన్ని కుప్పిగంతులు వేశారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత లాయర్లను పెట్టుకున్నారు, ఎంత మనోవేద. ఇవన్నీ వద్దు. పిల్లలు ఇష్టపడ్డారా, పిల్లలకు నచ్చిందా, చెయ్యండి పెళ్ళిళ్ళు, మద్దతుగా ఉండండి. ఒకవేళ రేపు పొద్దున వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మేము తీసుకున్న నిర్ణయం తప్పైంది అని అంటే మీరు మళ్ళీ కడుపులో పెట్టుకోండి. అంతేగాని మేము పిల్లల్ని కన్నాం కాబట్టి, మేము లగ్జరీగా పెంచాం కాబట్టి, రేపు ఆస్తులు ఇస్తాం కాబట్టి వాళ్ళ జీవితంలో ప్రతి నిర్ణయం మాదే అవ్వాలి అని అనుకునే మొండి మూర్ఖపు తల్లిదండ్రులకి ఇది చాలా పెద్ద కనువిప్పు. ఈ కేసు వల్ల ఏమైనా తేలింది అంటే ఇది మాత్రమే తేలింది. నేను ప్రతిసారి ఒక మాట గుర్తు చేసుకుంటా. పెద్ద పెద్ద తత్వవేత్తలు కూడా చెప్పారు ఏమనంటే, మీరు పిల్లల్ని కంటారు, బాధ్యత అనుకుంటే పెంచుతారు, మీ పాత్ర అంతవరకే. మీలో నుంచే రావచ్చు పిల్లలు, కానీ వాళ్ళు మొత్తంగా మీ వాళ్ళు కాదు. వాళ్ళ మొత్తం మీద అధికారాలు చలాయించటం కోసం కాదు మీరున్నది అని అది గుర్తుపెట్టుకోవాలి ఏ తల్లిదండ్రులైనా. ఇంకా పోతే ఆమె ఎక్కడ సరోజినీదేవి, ఈ ప్రత్యూష తల్లి, ఆమెకి ఎన్నో ఆఫర్లు వచ్చి ఉంటాయి ఈ కేసు విత్డ్రా చేసుకోమని. మరి సుప్రీంకోర్టు దాకా కొట్లాడగలిగిన డబ్బులు ఉన్న వాళ్ళు ఆమెను కొనడానికి చూడకుండా ఉంటారా? కానీ ఆమె ఏ మాటకు ఆ మాట నిలబడి ఈ రోజు వరకు కొట్లాడింది. నిజంగా ఇట్లాంటి తల్లులు, బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు ఇలాంటి తల్లులు కావాలి. ఆయేషా మీరా తల్లి కావచ్చు, ఈ తల్లి కావచ్చు, ఇట్లాంటి తల్లులు ఉన్నారు అక్కడక్కడ. ఇట్లాంటి తల్లులు మార్గదర్శకత్వం. ఒక రకంగా మన బిడ్డలకి అన్యాయం జరిగితే గప్చిప్గా నోరు మూసుకుని కూర్చోకుండా పరువు అని, మర్యాదని, ఇంకోటి అని, లేదు డబ్బులకు అమ్ముడు పోకోకుండా ఉండాలి తల్లులు. అలా ఉంటేనే ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. దీని ఇంపాక్ట్ లేకుండా ఉండదు సమాజంలో. ఇలాంటి సందర్భంలో కూడా కొంతమంది నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లోనే సినిమాల్లోకి వచ్చామా, 4 సినిమాలు చేసుకున్నామా, డబ్బులు సంపాదించుకున్నామా, వెళ్ళాలి అని అనుకోవాలి. కానీ వీళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారని ఎలా అనుకుంటారు ఈ అమ్మాయిలు? ఎందుకు చేసుకుంటారు డబ్బులున్న వాళ్ళు? ఈ అమ్మాయిలను ఎందుకు పెళ్లి చేసుకుంటారు డబ్బులున్న వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ పరిస్థితులు ఎంత మారినాయి అంటే 24 సంవత్సరాలకి ఇప్పటికీ. ఇప్పుడు అబ్బాయి పేరు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. చాలా గొప్ప విషయం. ఇట్లా సినిమా యాక్టర్లను కొంతమంది అక్కడక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆది చేసుకున్నాడు. వాళ్ళు కూడా ఇష్టంగానో అయిష్టంగానో ఒప్పుకుని ఉంటారు. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అలా కొంతమంది ఉన్నారు తల్లిదండ్రులు. అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకైనా వస్తే మళ్ళీ అదే చెప్పేది. లేనిపోని తగాదాల్లోకి, లేనిపోని వివాదాల్లోకి వెళ్ళి మీరు ఇంకాస్త వార్తల్లోకి ఎక్కే బదులు పిల్లలకి నచ్చిన వాళ్ళతో పెళ్ళిళ్ళు చెయ్యండి. పోనీ మీరు చేయదలుచుకోకపోతే చెయ్యకపోతే కూడా వాళ్ళే చేసుకుంటారు. చేసుకుని మీ దగ్గరకు వస్తారు, అక్షింతలు వెయ్యండి. అది కూడా ఇష్టం లేదా మాట్లాడకుండా ఊరుకోండి. అంతేగాని ఇప్పుడు కొన్ని అగ్రకుల దురహంకారంతో కొన్ని హత్యలు జరుగుతున్నాయి చూసారా? ఏం పాముకున్నారు, ఏం సాధించారు? అంతే ఇది కూడా. ఇది ఒక రకంగా తల్లిదండ్రులకి ఇది కనువిప్పు కావాలి.
అని నేను కోరుకుంటున్నాను. అలాగే అబ్బాయిలు కూడా మీరు పెళ్లి చేసుకోవాలి అని ఒక అమ్మాయికి మనసిచ్చి మాట ఇచ్చిన తర్వాత తల్లిదండ్రుల కోసమో హోదాల కోసమో డబ్బుల కోసమో అమ్ముడు పోకుండా ఆ అమ్మాయికి మీరు ఒక మాట ఇచ్చారంటే మాట మీద నిలబడండి. లేదు అనుకుంటే ఇవాళ ఈ జైళ్ళు, ఇప్పుడు ఆ సిద్ధార్థ రెడ్డి కూడా అప్పుడు వెళ్ళాడు, అవును. రిమాండ్కి వెళ్ళాడు, తర్వాత కొన్ని నెలలు జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బెయిల్ తీసుకొచ్చుకున్నాడు. పెళ్లి చేసుకొని పిల్లలతో యుఎస్ లో ఉంటున్నాడు అని అవును, పెళ్ళయింది, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. అదే నేను అంటున్నా, అతని జీవితానికి ఒక గందరగోళం వచ్చిందన్న మాటే కానీ అతను బాగానే ఉన్నాడు, అతని తల్లిదండ్రులు బాగానే ఉన్నారు. అంతా నష్టపోయింది ఎవరు అని అంటే ప్రత్యూషకి జీవితం లేకుండా అయిపోయింది, చనిపోయింది, వాళ్ళ అమ్మకి కూతురు లేకుండా అయిపోయింది. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది న్యాయం కాదు అని చెప్పేది. ఇందుకే ఏదైనా ఎంతో కొంత న్యాయం అనేది కొన ఊపిరితో ఉంది అనేది నిరూపితమైనందుకు మనం ఎంతో కొంత సంతోషించాం. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.